పోవాలనిపిస్తుంది. ప్రశాంతంగా పోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది. ఇవాళ యూట్యూబ్‌లో కూడా కొంతమంది మహిళలను చూస్తుంటే కూడా సిగ్గేస్తుంది. నిజంగా సిగ్గేస్తుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అదే తీర్పుల కింద మాట్లాడుతున్నారు. ఒక విశ్లేషణ అన్న ఎంతమంది మంచి విశ్లేషణలు చేస్తున్నారు, ఎంతమంది అర్థవంతమైనవి చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అరే విశ్లేషణ అంటే విమర్శించడం అనేది ఒకటే వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ కింద కామెంట్స్ చూస్తాను, చప్పట్లు కొట్టేస్తాను అనమాట. అబ్బా మేడం మీరు తోపు, అబ్బా సార్ మీరు తోపు, సార్ మీరు మాత్రమే మాట్లాడాలి, అయ్యో మీరంతా. అరే వాళ్ళు మాట్లాడేది సమాజంలో విలువల గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా, ఎలా ఉండాలో మాట్లాడుతున్నారా, సమాజం ఎలా తయారవుతుందో మాట్లాడుతున్నారా? ఇవాళ చూస్తే అన్ని కృత్రిమమైనటువంటి షోలే కదమ్మా వీళ్ళు చేసేది. అన్ని తప్పుడు షోలు చేసుకుంటూ ఏ ఒక్క షో చూడండి, తండ్రికి కూతురు లైన్ వేస్తాడు. కూతురు బాత్రూంలో స్నానం చేస్తుంటే మా ఆయన కూతురుని చూస్తున్నాడండి అని తల్లి ఫోన్ చేసి ఈ పెద్దోళ్ళకి ఫోనుల్లో చెప్తూ ఉంటుంది. ఆ యొక్క దరిద్రాన్ని వీళ్ళు తీసుకొని వచ్చి జనాలకు వినిపిస్తున్నారు. అన్నా చెల్లెల అక్రమ సంబంధాల గురించి మాట్లాడతారు. అలాగే కూతురు ప్రేమించిన వాడితో తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇవాళ ఏ షో చూసినా అక్రమ సంబంధాలు తప్పితే సక్రమమైనటువంటి సంబంధాలతో కూడుకున్న షోలు మీకు రావా? మీరు విశ్లేషించలేరా? ఏ విధమైనటువంటి దరిద్రాన్ని వీళ్ళు పోషిస్తున్నారు, వీళ్ళు పెడుతున్నారు. దాంట్లో కూర్చునే ప్రతి ఒక్కళ్ళకి నేను మాట్లాడుతున్నా. అంటే మీరేం చేస్తున్నారో జనాలకు తెలియదా? మాలాంటి వాళ్ళకి తెలియదా? అట్లీస్ట్ జనాలకి పోర్ట్రైట్ అన్నమాట. వీళ్ళు ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ని జనాల్లోకి పంపిస్తున్నాము అని చెప్పేసి దరిద్రాన్ని పట్టిస్తున్న షోలు ఈరోజు ఎన్నున్నాయి తల్లి. సెక్స్ దీని చుట్టూనే చేసుకుంటూ సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పేర్లతో సహా ఏదో ఒకరోజు కడుపు మండిందంటే మొత్తం తీసుకెళ్ళి కోర్టులో పడేస్తాను. అంటే అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కొంతైనా జాగ్రత్త పడాలి. అది ఏ విధంగా అంటారు? సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి తల్లి. నేను మొత్తుకుంటున్నది అదే. ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం ఫస్ట్. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు, ఇవాళ బంధువులు కూడా అంతే దరిద్రంగా తయారయ్యారమ్మా. ఎవరైనా ఏదైనా సరే కొంచెం బాగుపడ్డారు అనంటే వాడిని ఏ విధంగా కింద పడేయాలా అనేటటువంటి దరిద్రంలో బంధువులు ఉన్నారు. సమాజంలో ఉన్నారంటే సమాజంలో హితవు చెప్పడానికి ఎందుకున్నారు? ప్రియా చౌదరి లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడారు, ఎందుకు ప్రియా చౌదరి అరుస్తుంది? మీ ఆఫీస్లో కూడా చాలామంది కామెంట్ చేశారు నన్ను, ప్రియా చౌదరి ఎందుకు అట్లా అరుస్తూ ఉంటుంది ఊరికనే కూర్చొని అని చెప్పేసి. అరుపులు కాదురా, అది ఆక్రందన. తెలుసా మీకు? తెలుసా ఎవరికైనా? ఎన్ని కేసులు చూశారు మీరు? ఎంతమంది కన్నీళ్లు తుడిచారు మీరు? మీలాగా ఒక చిన్న పని చేసి 10 వీడియో పోస్టులు నేను పెట్టుకోను. నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారో, ఎంతమందిని నేను సరిచేసి పంపిస్తున్నానో, సరి చెయ్యలేనటువంటి కేసులకి ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అది ఆక్రందన, అరుపులు కాదు. అవే అరుపులైతే ఈ పాటికి ప్రియా చౌదరి తట్టాబుట్ట చదువుకుని ఎప్పుడో వెళ్ళిపోయేదమ్మా. ఇంతకాలం ఈ యొక్క ఇండస్ట్రీ నుంచి నేను బయటికి వెళ్ళిపోయా. ఎందుకు ఆలోచించరు? వై డోంట్ యూ థింక్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆల్సో? అరే ఎంతసేపు ఊర్లు, టూర్లు, ప్యాకేజ్లు. ఇవాళ కొంతమంది యూట్యూబర్ని చూస్తుంటే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఆడవాళ్ళని. ఒంటి మీద బయట ఉండదమ్మా, బయట ఉండదా? ఇంత ఎక్స్పోజింగ్లమ్మా, ఇంత ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి ఎవరో అడుగుతుంది, మేము ఎక్స్పోజింగ్లు చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని మాట్లాడుతున్నారు, 3 ఏళ్ల పిల్లని, 2 ఏళ్ల పిల్లని, 6 నెలల పిల్లని చేస్తున్నారు, వీళ్ళనేం చెయ్యాలని. దరిద్రపు దానా నేను చెప్తున్నాను విను. నీలాంటి వాళ్ళు పైటలు తీసేసి ఇంతింత గుడ్డలేసుకుని చూపించేది, వాడు రాత్రిపూట వాటిని చూసి నీలాంటిది దొరక్క ఆ పక్కన నోరు లేనటువంటి వాళ్ళు ఎవరు దొరుకుతారా అని చూస్తే ఈ పసిపిల్లలు ఆ క్షణానికి బలవుతున్నారే. దరిద్రపు దానా గుర్తుపెట్టుకో. అండర్స్టాండ్? ఎందుకు తిడుతున్నాను అనంటే బుద్ధి మీకు చెప్పాలి కాబట్టే మాట్లాడుతున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు ఆడపిల్లల నుంచి వింటే చెప్పు తీసుకుని పట కొట్టాలనిపిస్తుంది. ఎవరమ్మా? ఒక ఆడది ఏదైనా మాట్లాడితే సపోర్ట్ చేసే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పు. తిరిగి విమర్శించేటటువంటి ఆడ జాతే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నప్పుడు మరి ఆడవాళ్ళు ఇలా తయారవుతారు?